స్వతహాగా మీరు విశ్వకర్మ కమ్యూనిటీ. సో విశ్వకర్మ కమ్యూనిటీకి మీరు చాలా సేవలు అందించారు. ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతిని చాలా అద్భుతంగా కూడా కర్నూలు జిల్లాలో మీరు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ విశ్వకర్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్యలు, ఇప్పుడు మీరు అధికారంలో ఒక భాగంలో ఉన్నారు, విశ్వకర్మలకు సంబంధించినటువంటి సమస్యలను ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఏదైనా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి వాటి తాలూకు ఏమన్నా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే విధంగా ఏమైనా కార్యాచరణ కానీ ఏదైనా ఆలోచన కానీ చేస్తున్నారా విశ్వకర్మ కమ్యూనిటీ తరపు నుంచి? విశ్వకర్మను గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా తెలియదు. విశ్వకర్మలు అంటే ఎవరయ్యా మీరు అని అడిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏ పని చేస్తారు అని అడిగిన వాళ్ళు ఒకప్పుడు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు విశ్వకర్మల గురించి, దేశ భవిష్యత్తును గురించి, ఈ 5 రకాల వృత్తులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో విశ్వకర్మ యోజన పథకాన్ని పెట్టాడు. దీంట్లో అదర్ కులాలు అంటే చేతి వృత్తులు చేసే వాళ్ళు కూడా ఇమిడి ఉంటే బాగుంటుంది మన దేశంలో అనే ఉద్దేశంగా 18 రకాల కులాలకు ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని పెట్టారు. కానీ వడ్రంగి పనిచేసే వాళ్ళు ఈ రోజు వరకు కనుమరుగైపోతున్నారు.